హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే స్వీట్ రెసిపీ అండి. చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు అయితే మనం ఎర్ర లడ్డు చేసేసుకున్నాం. ఫస్ట్ ముందుగా శనగపిండి 2 కప్పులు తీసుకొని జల్లెడ పట్టుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసి వాటర్ వేసి కలుపుకోవాలి. అందులోనే కొంచెం ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా జారుడుగా కలుపుకొని ఒక బూందీ గరిటె తీసుకొని గరిటె సహాయంతో వేసేసుకోవాలి. బూందీ గరిటెలో బూందీ వేసేసుకోవాలి. నేనైతే వీడియోలో ఎలా వేసానో అయితే చూపించలేదు, ఎందుకంటే నేనే వేసుకోవాలి, నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి. అలా బూందీ వేసేసుకొని నాకైతే 3 వాయిల్ పట్టాయండి. అలా వేసుకునడం 2 కప్స్కి. చాలా బాగా వచ్చాయి. అసలు లడ్డు అయితే బాగుంటుంది, అందరూ ట్రై చేయండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తాం కాబట్టి మనం మామూలుగానే తొందరగానే అయిపోతుంది. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి, లేదా ఆయిల్ బాగా హీట్లో ఉందంటే హై ఫ్లేమ్లో అయినా తొందరగా వేగిపోతుంది. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం బూందీ స్నాక్స్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ ఫ్రై చేసుకొని క్రిస్పీగా క్రంచీగా వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇంకా మొత్తం ఈ పిండి కూడా అలానే మొత్తం వేసేసుకోవాలి. అలా అన్నీ ఫ్రై చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఇట్లా బూందీలోకి ఇందులో కారం, ఉప్పు అవి అలాగే ఉంటే మనం మామూలు లడ్డు లాగా కనిపిస్తుంది అనేసి నేనైతే మిక్సీ పట్టేసాను. అది వీటిని మనం మిక్సీ పట్టేసుకున్నాం. అలా లైట్గా క్రష్ చేసుకున్నాం. లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా క్రష్ చేస్తే సరిపోతుంది, మరి ఎక్కువ చేయకండి. ఎందుకంటే ఇలానే చేయొచ్చు, కానీ మనం ఇలా బూందీ కనపడుకోకుండా ఎర్ర లడ్డు కాబట్టి మనం ఫ్రై చేసుకుని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఓకేనా. ఎలా ఉంది చూడండి. అలా లైట్గా ఒక పల్స్ ఇస్తే చాలు, ఒక 2 పల్స్ మాకు. నెక్స్ట్ అదే కడాయి నూనె ఉంచేసి అదే కడాయిలో 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని అందులోనే స్టవ్ ఆన్ చేసుకొని 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇందాక మనం బూందీలు వేయించిన బోలెలోనే వేస్తున్నానండి నేనైతే. ఇది పాకం పట్టుకోవాలి షుగర్ వేసి, ఓకేనా. షుగర్ వేసుకోవాలి. శనగపిండి నేను ఆ కప్తో 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 1 కప్ షుగర్ వేసాను. 1 కప్ వేసి కొంచెం వేసాను. 1 కప్, కానీ ఎక్కువ షుగర్ తినే వాళ్ళైతే అందులో అయితే షుగర్ వేసేద్దాం. చూడండి, కొంచెం వేసుకోండి. నేనైతే ఆ కప్తో 1 కప్ వేసాను. తినే వాళ్ళైతే 1 కప్ 2 కప్స్ శనగపిండికి. షుగర్ ఇందులోకి మనం షుగర్ వేసేసుకున్నాం కొలత. ఇందులో నేను 1 కప్పు కొంచెం వేస్తాను, 1 కప్ వేసి కొంచెం వేస్తాను. 1 కప్ షుగర్ అయితే వేసేసిన తర్వాత అందులోనే ఈ స్వీట్నెస్ అయితే ఇది ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు, లైట్గా ఒక పొంగు వచ్చేస్తే సరిపోతుంది. అందులోనే మనం బూందీలో ఫుడ్ కలర్ వేసాం కాబట్టి ఇందులో అయితే ఓన్లీ కొంచెం వేసేసుకుందాం, ఎందుకంటే ఎర్ర లడ్డు అనేసి అది స్పెషల్ కాబట్టి మనం కలర్ ఉంటేనే బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే ఆ బూందీలోనే ఉంటుంది కాబట్టి సరిపోతుంది. నేనైతే వేసాను, నాకు ఇష్టం వల్ల రెడ్ కలర్లో ఉండటం. యాజ్ యువర్ విష్ అండి, వేసుకుంటే ఆప్షనల్ అనమాట. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అలా ఒక పొంగు వచ్చిన తర్వాత మరి పొరలడం స్టార్ట్ అవుతుంది. చూసుకోండి, ఎందుకంటే మరుగుతుంది కాబట్టి ఇప్పుడే మనం ఒక హాఫ్ అలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, బూందీ పౌడర్ వేసేసుకున్నాం. బూందీ పౌడర్ వేసి బాగా కలిపెడుతూనే ఉండాలి. అందులోనే నెయ్యి వేసుకున్నాం. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. నెయ్యి లడ్డులో
నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలాగే ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక లైక్ వేసేయండి.